మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాడనేటువంటి వాక్యము నమ్మదగినదియు అంగీకారములకు యోగ్యమైనదై ఉన్నది. అంగీకారంకి యోగ్యమై అన్నట్లుగా ఉన్నది కనుక ఇంత పరిచయం చేసి తగ్గించబడ్డాను, క్షమించబడ్డాను, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను అన్ని చెప్పుకునేవాడు తెలుసా? పాపంలో ప్రధాన పాపం అని చెప్తాం. మనం చెప్తామా? చాలా మంది ఉన్న పాపాలను ఉన్న పాపాన్ని ఏం చేస్తారు? కప్పెడుతుంటారు, దాచిపెడుతుంటారు. ఈయన లేని పాపాన్ని చెప్తాను. క్షమించబడ్డానని దేవుడు నన్ను ఎలా దగ్గర తీసుకున్నాడని చెప్పుకుంటా వస్తేనే మళ్ళీ ఏం చెప్తున్నాడు? పాపంలో ప్రధాన అంటే ఆయన తగ్గింపు అర్థమవుతుంది. ఇంకేమంటాడంటే నాకు కలిగి ఉన్న సమస్తమును నేను నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎవరు?